యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు నేను చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి, ఆ మాటలోని అర్థం మా జీవితాలకు ఒక సవాలుగా ఉంటుండగా ఆ రీతిగా జీవించుటకు మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఎండింగ్ లో ఇంకా ఆయన లైఫ్ అయిపోతా ఉంది, మరణం కాబోతా ఉన్నాడు. అలాంటి ఆఖరి క్షణాలలో ప్రభుల వారు సెలవిచ్చినటువంటి ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైంది. ప్రత్యేకంగా క్రైస్తవులకి, అన్యుల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒక క్రైస్తవుడిగా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారంగా ఆయన యొక్క ప్రతి మాట మనకు ఒక సవాలు లాగా ఉందన్నమాట. దాన్ని అంత ఈజీగా తీసుకోవటానికి లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అంటున్నాడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. 27 అంటున్నాడు, తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు నిజంగా అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే యేసు ప్రేమించిన శిష్యుడి పేరేంటో చెప్తారా? యోహాను. అందులో డౌట్ లేదు. దేవునికి స్తోత్రం. వాక్యంలో క్లియర్ గా రాయబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయనను అనుకరిస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి తన జీవితాన్ని ఒక సవాల్లాగా పెట్టాడు. ఏంటంటే, తన తల్లి దగ్గరికి వచ్చాడు, తల్లిని చూశాడు, తల్లిని చూసి తల్లికి చెప్తున్నాడు, అమ్మాయి ఇగో నీ కుమారుడు. అయితే తాను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి యోహాను తన దగ్గర నిలబడ్డాడు. ఆ యోహానుతో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. తల్లికేమో ఈయనను కుమారుడు అని చెప్తా ఉన్నాడు, ఆయనకేమో ఈమె నీ తల్లి అని చెప్తా ఉన్నాడు. అంటే నిజంగా మరియకు ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి ప్రియమైన కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుల వారు తన స్థానాన్ని, ఆ ఇంట్లో ఆయన కుమారుడు, కానీ యోహానుకు తన కుమారుడి యొక్క స్థానాన్ని యోహానుకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నేను చనిపోతున్నాను, ఓకే, ఇప్పుడు నువ్వే ఆమెకి కుమారుడు. దేవునికి స్తోత్రం. ప్రపంచం ఆయన చనిపోతున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఆయన చావు మీద విజయం కలిగినటువంటి వాడు, అసలు చావుతో సంబంధం లేనటువంటి వాడు. ఆయన నిన్న నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు, ప్రపంచమంతా యేసు చనిపోయాడు అని అనుకుంటున్నారు, కానీ ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సాక్ష్యం చెప్పినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు యేసు తన స్థానాన్ని యోహానికి ఇచ్చేశాడు, కుమారుడి స్థానాన్ని. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడో చెప్పగలుగుతారు? అక్కడ చాలా మంది ఉన్నారు. యేసు ప్రభును సిలువ వేస్తా ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు, కానీ తాను ప్రేమించిన అని చెప్తా ఉన్నాడు. యోహాను జీవితాన్ని మనం బైబిల్లో చదివితే యేసు క్రీస్తుతో పాటు సువార్త ప్రకటించడమే కావచ్చు, ఎక్కడైనా పరిచర్యకు వెళ్తే పరిచర్యకు వెళ్ళటం కావచ్చు, ప్రార్థనలో మోకరిస్తే ప్రార్థనలో కావచ్చు, ఏదైనా కష్టం వస్తే కష్టంలో కావచ్చు, చివరికి యేసు ప్రభుల వారు సిలువ వేయబడుతున్నాడు, ఇక చనిపోయాము, వచ్చేసింది ఆ సమయం. ఆ సమయం దాకా కూడా క్రీస్తును విడిచిపెట్టి ఎక్కడ ఉందంటే
యేసు ప్రభుల వారికి ప్రతి విషయంలో ఆయన ఎంత నమ్మకంగా జీవించాడు. ఎప్పుడైతే క్రీస్తుకు మనము నమ్మకంగా జీవించగలుగుతామో క్రీస్తు తన స్థానాన్ని సైతం వారికి ఇచ్చేటటువంటి శక్తి కలిగిన వాడే. ఈరోజు సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు. సాతానుడు విశ్వాసులను గలిబిలి చేస్తా ఉన్నాడు. మీరు సంఘాల్లో చూడండి, ఈ చర్చిలో కనిపించిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ వర్షిప్లో కనిపిస్తాడు, 4-5 సంఘాల్లో కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎక్కడి వ్యక్తి అని అంటే చెప్పడానికి కూడా లేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ బోధించే సేవకుడు కూడా ఏమంటాడంటే సంఘాలన్నీ కూడా ఒకటే, నో ప్రాబ్లం, సంఘాలన్నీ ఒకటే. ఎందుకు ఒకటి చెప్తారా? సంఘాలన్నీ ఒకటే. మీరు జవాబు చెప్పాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డ జనమే కదా సంఘం అంటే. ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది క్రీస్తే కదా. సంఘాలన్నీ ఒకటే. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న కుటుంబాలు అన్నీ ఒకటేనే కాదా? నాకు చెప్పాలి. మీరు ఎన్నో కుటుంబాలు ఇక్కడ, అవునా? కానీ ఏ కుటుంబం ఆ కుటుంబమే. హల్లెలూయా. నా కుటుంబంలో సునీతమ్మకు నేను భర్తని, జాన్ పాల్కి నేను తండ్రిని, ఆ కుటుంబానికి నేను యజమాను. సునీతమ్మ స్త్రీయే, ఇంకో స్త్రీకి నేను భర్తనా? నా కుటుంబం నాకు ఉంది. స్థానిక సంఘం గురించి ఒక విశ్వాసికి గనక అవగాహన లేకపోతే సాతాను కూడా విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? అసలు దేవుడికి నమ్మకంగా జీవించకుండా కదిలించేస్తాడు. ఎప్పుడైతే యోహాను క్రీస్తుకు అన్ని విషయాల్లో ప్రతి సమయంలో క్రీస్తును అంటి పెట్టుకొని ఉన్నాడు. అలా అంటి పెట్టుకున్నటువంటి ఆ స్థితిని యేసు ప్రభుల వారు బాగా ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఒక విశ్వాసి అంటకట్టబడి ఉండాలి. సేవకుడికి అంత నమ్మకంగా ఉండాలి. అది ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, సువార్త కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సంఘములో జరిగే ప్రతి కార్యం విషయంలో ఎప్పుడైతే ఒక విశ్వాసి యోహాను లాగా నమ్మకంగా జీవించగలుగుతాడో, అలాంటి నమ్మకత్వం లేనటువంటి స్థితిలోకి ఈరోజు సాతానుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఒక విశ్వాసం జస్ట్ గద్దిస్తే చాలు, ఈ సంఘం మానేసి ఇంకో సంఘంలోకి వెళ్తాడు. నాన్న నీ లైఫ్ ఇలా లేదు, నువ్వు ఇలా ఉండకూడదని హెచ్చరిస్తే చాలు, సంఘాన్ని మానేసి ఇంకో సంఘానికి వెళ్తాడు. నష్టం ఆ వ్యక్తికే, దేవుడికి నష్టం జరగదు. హల్లెలూయా. నువ్వు సరిచేయబడటానికి అక్కడ స్థిరపడి ఉండు. మనం ఎప్పుడైతే స్థిరపడి ఉంటామో మారిన జీవితాన్ని అక్కడ మనం చూపించగలుగుతాం. సంఘం మారేవనుకో మారిన జీవితం ఎవరికి చూపించాలి? చూపించలే. బైబిల్లో చూడండి, ఒక స్త్రీ పాపం చేసింది, కానీ పాపం చేసిన స్త్రీ ఎక్కడ పాపం చేయబడ్డదో మారిన జీవితాన్ని అక్కడే చూపించింది ఆమె. అందుకే ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఈరోజు సంఘాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. విశ్వాసులు ఆ రీతి కట్టబడట్లేదు. కొంత ఎదిగితే చాలు, ఇంకా పాస్టర్తో పని ఉండదు. హల్లెలూయా. యోహాను పరలోక పట్టణ ప్రత్యక్ష చూసేటంత ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత కలిగి కూడా క్రీస్తును ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఏ రోజు విడిచి ఉండలేదు. చివరికి చావైతే నా క్రీస్తుతో చస్తానని సిలువ వేసే స్థితిలో కూడా క్రీస్తును విడిచిపెట్టి పోలేదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుకు ఆ రీతిగా నమ్మకంగా జీవించగలుగుతాడో దేవుడు ఆ వ్యక్తికి
ఎలాంటి స్థితి ఇస్తాడు అని అంటే, మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళి 20వ వచనాన్ని కనుక చూస్తే, యేసు ప్రభుల వారట తనతో కలిసి భోంచేస్తాడట. హల్లెలూయా. మీరు ఈ దేశం యొక్క రాజు దగ్గర కలిసి భోంచేయగలుగుతారా? ఈ భూమి మీద మనం పనికిరాల్లో కావచ్చు, డబ్బు లేకపోవచ్చు, చాలినంత డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక సంఘంలో నువ్వు నమ్మకంగా జీవించగలుగుతావో, క్రీస్తు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. ఆయన అంటాడు, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఏ ఉద్దేశం కొరకు పంపాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన తరువాత తండ్రి ఏం చేశాడో తెలుసా? తండ్రి సింహాసనం మీదనే, ఎక్కడో కాదు, తన తొడ మీద కూర్చోబెట్టుకొని కుడి పార్శ్వన కూర్చొని సింహాసనాన్ని యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడిస్తే, యేసు ప్రభుల వారు ఏమంటున్నారు తెలుసా? 21వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఆయన అంటాడు, ఆయన కూడా ఆయన సింహాసనంలో కూర్చొని ఇస్తాడట. దేవునికి స్తోత్రం. చూడండి, జయించు అని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా. జయించు అని ఎందుకన్నాడో తెలుసా? మన మనుషులం, మనలో చాలా రకాల బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు చెప్తే లోబడం, తిరగబడుతూ ఉంటాం. మనకి ఇష్టమైన దాన్ని వద్దని చెప్తే అవసరమైతే సంఘాన్ని మానేస్తాం, సేవకుడికి దూరం అవుతాం. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు మారగలిగితే, నీ జీవితాన్ని కనుక మార్చుకోగలిగితే, దేవుని యొక్క సహాయం చేత నువ్వు అలాంటి జయ జీవితాన్ని కనుక కలిగి ఉంటే, యేసుక్రీస్తు స్వయంగా అంటున్నాడు, నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎవడైనా ఇస్తాడా? ఇవ్వలేడు. తన స్థానాన్నే ఆఫ్ట్రాలు పనికిరాని వాళ్ళం మనం. పనికిరాని వాళ్ళం ఎందుకంటున్నాము తెలుసా? నన్నులో మంచి లేదు, మంచి పనులు చేయాలనుకున్న చేయలేము, సహకరించాలన్నా సహకరించలేము. మనలో ఉన్న భ్రష్ట స్వభావాన్ని బట్టి చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాం. కానీ ఈరోజు ఆత్మస్వరూపుడైన పరమాత్ముడు మనలో కలిసి జీవించడం తర్వాత దాన్ని ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ వెళ్తున్నామే. అలాంటి స్థితిలో ఎంత గొప్ప స్థితిని మనకు దేవుడిస్తున్నాడో చూడండి. పరలోకంలో క్రీస్తుకున్నటువంటి సింహాసనంలో దేవుడు మనల్ని కూర్చొనిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య సీట్లో కూర్చోవచ్చు. ఎంతమంది కావాలనుకుంటా? వద్దా? మీకు వద్దనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను. హల్లెలూయా. అందుకే ఒక దగ్గర స్థిరంగా నిలబడండి. మీకు రావడానికి కష్టం కావచ్చు, దూరం కావచ్చు, పరిస్థితి ఏదైనా సరే ఒక దగ్గర మీరు నమ్మకంగా కట్టబడండి. ఎప్పుడైతే అలా కట్టబడతామో రేపు ప్రొద్దున క్రీస్తుతో కలిసి భోజనం చేసే కృప, క్రీస్తు సింహాసనంలో కూర్చునేటటువంటి భాగ్యాన్ని పనికిరాని మనకిస్తా ఉన్నాడు. కానీ ఈరోజు పనికిరాని మనం దేవుని పిల్లలమైతే, ఒకవేళ సంఘంలో ఒక మంచి పోస్ట్ ఇచ్చామనుకోండి, ఆ పోస్ట్కి ఇంకొకరిని ప్రమోట్ చేస్తామా మనం? జకరియా క్యాషియర్ ఇచ్చాను అనుకో, ఈ సంవత్సరం క్యాషియర్ కాదు జయరాజ్ అంటే నన్ను తీసేసాడు గారు అంటాడు. మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళని ఆ స్థితికి ఎదిగించాలి. క్రీస్తు తన సింహాసనాన్ని ఎందుకు ఇవ్వాలని ఇష్టపడ్డాడో తెలుసా? క్రీస్తు లాంటి జీవితం జీవించడానికి ఈరోజు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే దొంగలుగా మనం మారిపోతున్నాం. దొంగలం, వ్యభిచారులం, అబద్ధాలాడిన వారం, మోసం చేసిన వాళ్ళం. కానీ ఇంత భ్రష్ట స్వభావంతో కూడినటువంటి మనల్ని ప్రభు మార్చుకుంటూ వస్తున్నాడే. ఆయనకున్న ఆశ ఒకటే, నేను ఒక్కనే కాదు పరలోకానికి చేరుకోవాల్సింది, నన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా నాలాగా పరలోకానికి రావాలి.
తండ్రి నాకు ఎలాగైతే సింహాసనం ఇచ్చి నాకు ఒక ప్రత్యేక స్థితినిచ్చాడో, అలాగే నన్ను వెంబడిస్తున్నటువంటి నా బిడ్డలందరికీ కూడా నా కొరకు ఏర్పాటు చేసిన నా సింహాసనం మీద నన్ను అనుకరించేవాడిని కూర్చుండనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యేసు ప్రభువు వారు. కానీ ఈరోజు చూడండి, సంఘాల్లో మనం కూర్చుండే స్థితిలో సడన్గా వేరే కూర్చుండే స్థితి ఉంటే కూడా మనం ఫీల్ అయిపోతాం. మన బాధ్యతను ఇంకొకరికి అప్పిస్తే ఫీల్ అయిపోతాం. మనం నిర్వర్తించే బాధ్యతలు ఇంకొకరు నిర్వర్తించేటట్టుగా వాళ్ళని ఎదిగించాలి, ఎక్విప్ చేయాలి. సేవకుడిది పర్మనెంట్ సింహాసనం కాదు. ఇంకొక సేవకునిలా తయారు చేసి తన స్థానాన్ని సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసికి ఇవ్వగలిగే స్థితిలోకి రావాలి. అది క్రీస్తు ప్రేమ. అందుకే ఆయన సవాల్ చేస్తా ఉన్నాడు, నా సింహాసనం మీద మీకు కూర్చోవటానికి నేను అవకాశం ఇస్తున్నాను, నా స్థానాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ పని చేయగలుగుతారని దేవుడు మనల్ని అడిగితే మనకు జవాబు ఏంటి చెప్పండి? ఆలోచన చేయండి. మనం ఏ టాలెంట్ కలిగి ఉన్నా, దేవుని యొక్క కృపలో సంఘములో ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని ఇంకొకరికి ఇచ్చేటట్టుగా మనం వారికి అవకాశం కల్పించాలి. వాళ్ళని ఆ రీతిగా తయారు చేయాలి, యోగ్యులుగా చేయాలి. యోగ్యత లేకుండా దేవుడు సింహాసనం ఇస్తాడా మనకి? ఎవడైనా అయోగ్యంగా ఆయన శరీరం తిని రక్తం త్రాగితేనే మీరు శిక్ష తీసుకుని వెళ్తారన్న ప్రభువు మన జీవితాల్ని మార్చి పరిపూర్ణులుగా చేసి ఆ పవిత్రమైన సింహాసనం మీద కూర్చోవటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. అది క్రీస్తు ప్రేమ, అది దేవుని ప్రేమ. మన ప్రేమ ఎంత మట్టుకు మనం ఎదుటి వారికి మన స్థితిని త్యాగం చేయగలుగుతా ఉన్నాం ఆలోచన చేయండి. ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోవటం క్రైస్తవ్యం కాదు. అన్యులు గుడికి వెళ్ళి ఏదో టెంకాయ కొట్టేసి గుడికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 చందా ఇచ్చేసి వెళ్ళిపోయే జీవితం భక్తి జీవితం కాదు. క్రైస్తవ జీవితం డిఫరెంట్. మన వ్యక్తిగత జీవితంలో పరివర్తన రావాలి, ఆ ప్రేమ రావాలి. అందుకే ఆయన సవాల్ చేస్తా ఉన్నాడు ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి, నా స్థానాన్ని నేను మీకు ఇవ్వగలుగుతా ఉన్నాను. అందుకే యోహానికి చెప్పేశాడు, నేను కొడుకును కాదు ఆ తల్లికి, నువ్వే కొడుకువు. కొడుకు స్థానాన్ని, కుమారుని స్థానాన్ని యోహానికి ఇచ్చేయగలిగాడు ఆయన. కనీసం సంఘంలో ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే ప్రార్థన చేయలేని స్థితి, భయంకర స్థితి. ఎంతమంది గ్రూపుల్లో అయ్యా ఈ వ్యక్తికి బాగలేదని మెసేజ్ పెడితే ఇద్దరు నాకు రెస్పాండ్ ఇచ్చారు, అయ్యా ప్రార్థన చేస్తానని. ఎంత దరిద్రమైన దశలో, ఎంత దరిద్రమైన ప్రేమలో. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది నాకు. ఒక నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభా ఎప్పుడు వీళ్ళ హృదయాలు తెరుస్తావు, ఇలాంటి ప్రేమను ఎప్పుడు ఇస్తావు వీళ్ళకి? కనీసం నీ సంఘానికి వస్తున్న తోటి సహోదరుని విషయంలో కూడా ప్రార్థించలేని దౌర్భాగ్యమైన స్థితి. మీరు యూట్యూబ్లు చూడట్లేదా? వాట్సాప్లు చూడట్లేదా? గంటలు గంటలు ఇంటికి మాట్లాడుకోవట్లేదా? సంఘం అని, కుటుంబం అని చెప్పుకొని గ్రూప్ చేసుకొని మనమంతా ఒక కుటుంబం అని గ్రూప్ చేసుకుంటే వాళ్ళ స్థితిగతులు కూడా తెలుసుకోలేనంత బిజీ ఉండిపోయారా? ఏమని చెప్పాలి? మీ ప్రేమకు నేనేమని చెప్పాలి? ఆలోచన చేయండి. ఎన్ని రోజులు ఈ భయంకర స్థితిలో మీరు ఉంటారు? మారకపోతే నష్టం మీకే. మారాలని ఏడవడం తప్ప నేనేమి చేయలేను. క్రీస్తు తన స్థానాన్ని ఇవ్వగలిగితే నీ సహోదరుడి కొరకు 1 నిమిషం ప్రార్థన కేటాయించలేవా? నీకున్న స్థితిగతుల్లో చిన్న సహాయం చేయలేవా? ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవం ఎటు వెళ్తా ఉంది? రేపు ప్రొద్దున ప్రభు వస్తే నిజంగా మనం ఎత్తబడతామా? ఆలోచన చేయండి. క్రీస్తుతో
నీకున్న స్థానం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేయగలుగుతున్నావా? దయచేసి మారుదాం. గతించిన జీవితాలు ఎలాగ అయిపోయింది? ఈ క్షణానికి ముందు గడిచిపోయింది, కానీ ముందున్న సమయం మన చేతులు ఉంది మారడానికి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. క్రీస్తు ప్రేమ కలిగి జీవిద్దాం. అందుకని అన్నాడు, నా స్థానాన్ని ప్రపంచ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాడు ఆయన. ఏదో సీక్రెట్గా చెప్పలేదు, అందరు చూసేటట్టుగా, అందరు వినేటట్టుగా, అమ్మా ఈయన నీ కుమారుడు ఈ రోజు నుంచి. ఆయన అన్నాడు, అయ్యా నీ తల్లి అయ్యా, వాస్తవంగా నాకు తల్లి, నేను ఆమె కుమారుణ్ణి, కానీ నా కుమారుడి స్థానాన్ని నీకు ఇచ్చేస్తున్నానని బాహటంగా తన ప్రేమను ప్రకటించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ఈరోజు మన ప్రేమ ఎంత సంకుచితమై ఉంది ఆలోచన చేద్దాం. హల్లెలూయా. ఇంకో మాట, 4వ మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఖాళీ సింహాసనం ఇవ్వటం కాదు. యోహాను 1:12 చూడకంటే ఎంతమంది చెప్తారు? చేతెత్తండి. యోహాను 1:12. నేను సిగ్గుపడాలి, కంటత వాక్యంలో కూడా ఇచ్చాను. నేను తలదించుకోవాలి. మీ టీచర్ ఎవరంటే ఇంత కూడా లేదని ఆ టీచర్ పిల్లల గురించి ఏమంటారు? ఎవడరా మీకు ఈ టీచర్ అసలు అంటారు. నన్ను నేను తిట్టుకోవాలి అంతే. యోహాను 1:12 చూడకుండా చెప్పరా? ఎందరూ చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందిస్తున్నాను. దేవుడికి ఆయన ప్రియ కుమారుడు, కానీ పనికిరాని మనల్ని ఈరోజు దేవునికి కుమారులుగా చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. దేవుని కుటుంబంలో నేను ఒక్కరిని ఉండాలని అనుకోలేదు ఆయన. పనికిరాని మనల్ని కూడా దేవుని కుటుంబంలో చేర్చాడు. దేవుని పిల్లలగుటకు, కుమారులగుటకు దేవుడు ఈరోజు ఆశీర్వదించాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట చూద్దాం. మత్తయి సువార్త 20:46. త్వరగా. నా దేవా నన్నెందుకు చేయి విడిపించితివి? దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 4వ మాట ఇది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? దేవునికి స్తోత్రం. అంటే తండ్రికి ఆయనకున్నటువంటి అనుబంధం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటి అనుబంధం ఎంతటిదో చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శిలువ మీద ఒక క్షణం పాటు తండ్రి అయిన దేవుడికి ఆయన ఎడబాటు కావాల్సి వచ్చింది, దూరం కావాల్సి వచ్చింది. క్రీస్తు జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. తండ్రితో కలిసి ఎంత కష్టమైనా భరించడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన దేవుడితో కలిసి యేసు క్రీస్తుల వారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే, అవమానాలు వచ్చినా సరే, చివరికి శరీరం అంతా కూడా నాగడిసాల వలె దున్నబడటానికి అప్పగించుకున్నా సరే, తండ్రితో కలిసి ఉన్నప్పుడు దాన్ని సంతోషంగా భరించగలిగాడు. కానీ ఒక్క క్షణం ఎడబాటు కొరకు మాత్రం ఆయన ఒప్పుకోవట్లేదు. అయ్యా నన్నెందుకు విడిచిపోతా ఉన్నా అంటే, అసలు తండ్రికి ఆయనకున్నటువంటి అనుబంధం ఎలాంటిది మీరు ఆలోచన చేయండి. అంటే ఒక్క క్షణం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఎడబాసి ఉండటానికి యేసు ప్రభుల వారు ఇష్టపడటం లేదు. ఆ మాట యొక్క అర్థం అదే. ఇప్పుడు మనకు సవాల్, మనం దేవుడితో అనుబంధం లేకుండా, ఒక దినానికి 24 గంటలు కదా, ఆ 24 గంటలలో ఎన్ని గంటలు దేవుడితో సంబంధం లేకుండా జీవిస్తున్నాం?
మీరు ఎప్పుడైనా కౌంట్ చేసుకుంటున్నారా? ఆలోచన చేయండి. దేవునితో మాట్లాడకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, చదివిన వాక్యం తిరిగి మనతో మాట్లాడకుండా, మీరు ఎప్పుడైనా దయచేసి మీరు వాక్యాన్ని చదవండి, వాక్యం మళ్ళీ మనతో మాట్లాడతాడు. ఆ స్థితి ఎంతమంది ఇక్కడ అనుభవించారో నాకు తెలియదు. నువ్వు వాక్యం చదువుకొని పడుకో, ప్రార్థన చేయి, కరెక్ట్ ఈ వాక్యమైన దేవుడు మళ్ళీ నీతో మాట్లాడతాడు. ఎంత సమయం క్రీస్తుతో నువ్వు అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నావు 24 గంటల్లో? ఆలోచన చేయండి. ఎంతసేపు మన టైంలకు మనం టైం కేటాయిస్తున్నాం, మన పనులకు మనం కేటాయిస్తున్నాం. నీ దేవుని జ్ఞాపకం చేసుకోవటానికో, మాట్లాడటానికో, ఆయన ఇచ్చిన మాటల్ని చదివి ధ్యానించడానికో, లేకపోతే ఏకాంతంగా ప్రభు సన్నిధి అనుభవించాలని, ఆయన ప్రజెన్స్ అనుభవించాలని, ఆత్మ అనుభవంలోకి రావాలని ఎంత సమయం మీరు గడపగలుగుతా ఉన్నాం? ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావా? సరే, ఈరోజు గడిచిపోయిన జీవితం మళ్ళీ నీకు వచ్చుద్దా? లాస్. మీరు కంపెనీలో పనిచేస్తున్నారు కదా, ఒకరోజు సాలరీ పని చేయకపోతే సాలరీ కట్టు, 2 రోజులు చేయకపోతే, 4 రోజులు లేకపోతే. అలాగా దేవుడు ఆశీర్వదించి మనం ఇక్కడున్న వాళ్ళం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో నాకు తెలియదు. నేను ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతానో నాకు తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో తెలియదు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ క్షణం నువ్వు ఎప్పుడైనా కౌంట్ చేసుకుంటున్నావా? దేవుడితో ఎంత గడపగలుగుతా ఉన్నావు? ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఏ రోజు ఆలోచన చేసావా? క్యాండిల్ ముట్టించిన తర్వాత అది కరిగిపోతా ఉంటుంది. మన భూమి మీద ఎప్పుడైతే పుట్టామో, నీ ఆయుష్ 100 అయితే, 70 అయితే, 50 అయితే, 20 అయితే, ఒక క్షణం మైనస్, 2 క్షణాలు మైనస్, గంట మైనస్, దినం మైనస్ అవ్వకుంటూ కరిగిపోతున్నాను. కరిగిపోతున్న లైఫ్ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ దేవుడితో ఎంత మట్టుకు గడపగలుగుతా ఉన్నావు? బైబిల్లో చూడండి, మనం సమూయేలు గ్రంథంలోకి వెళ్తే, బాలుడైన సమూయేలు చిన్ననాటి నుంచి తల్లి పాలు విడిచిన తర్వాత తీసుకుపోయి విడిచిపెట్టేసింది. ఆ రోజు నుంచి వృద్ధాప్యం దాకా ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు, స్వరం వింటున్నాడు, దేవుని కొరకు జీవించగలిగాడు. సరే, ఆయనంటే దేవుని మందిరంలో ఉన్నాడు కాబట్టి ఓకే సార్ మీరు మొత్తం చెప్తారు, నువ్వు పాస్టర్ కాబట్టి నీకేం టైం ఉండదు, సరే మీరు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి మీకు టైం దొరుకుతుందని మీరు చెప్పొచ్చు, నేను ఒప్పుకుంటాను దాన్ని. సరే, దావీదెవరు? సమూయేలు అంటే యాజకుడు, దేవునికి స్తోత్రం. దావీదెవరు? ఆయనకు ప్రజలతో డీలింగ్, అవునా కదా? ప్రతి క్షణం ప్రజలతో డీలింగ్. ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకున్నారు, అవునా? దేశం మీదకి ఎవడన్నా యుద్ధానికి వస్తున్నాడో చూసుకోవాలి, పరిస్థితులు ఏంటి, ప్రతిదీ కూడా ఆయన అబ్జర్వ్ చేయాలి. కానీ దావీదు జీవితం చూడండి, ఆయన ప్రతి క్షణం దేవుడితో అనుబంధం లేకుండా ఏ రోజు గడపలేదు. ఆయన రాజు అయినా యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధ సమయంలోనైనా ఆయన దేవునితో మాట్లాడకుండా ఉండలేడు. అంతెందుకు, ఒక సమయం వచ్చింది, పారిపోవాల్సి వచ్చేసింది. ఫిలిప్పి దేశానికి పారిపోయాడు. అక్కడ సిగ్లక్లో నివాసం చేస్తా ఉన్నాడు. ఒక సందర్భం వచ్చింది, అమాలీకులు వచ్చారు. అమాలీకులు వచ్చేసి దావీదు యొక్క భార్యల్ని, పిల్లల్ని, అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఆ సిటీ, వాళ్ళు ఉన్న సిగ్లక్ను కాల్చేశారు. అప్పుడు దావీదు పరిస్థితి ఏంటో చెప్తారా? ఇక ఏడ్చుటకు, మనం కొంచెం నష్టం కలిగితేనే బాధ తట్టుకోలేక మాట్లాడలేము కొన్నిసార్లు. ఇందాక అన్నదాన్ని, మా అమ్మ కరెంట్ షాక్ వచ్చింది కదా, నేను చెప్పేటప్పుడు ఏడుస్తానేమో, అమ్మ నేను సాక్ష్యం చెప్పలేను, నువ్వు చెప్పాలి. భార్యను తీసుకొని పోయారు, ఉన్న గుడాలను కాలబెట్టేశారు, భయంకరమైన స్థితి. కానీ అలాంటి స్థితిలో కూడా
దావీదు దేవుణ్ణి అడగటం మానలేదు. అదే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు 1 నుంచి 4వ వచనంలో దాకా చదవండి. 4వ వచనంలో అంటాడు, అక్కడ ఏమంటాడో తెలుసా? ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా, 4వ వచనంలో ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చేశారు. పైగా ఏంటో తెలుసా? ఒరే నువ్వు ఎక్కడిచ్చుండటం బట్టే ఇదంతా జరిగిందని తిరిగి దావీదు కూడా చంపేసే పరిస్థితి అది. కానీ 8వ వచనం చూడండి. 8వ వచనం అంటున్నాడు, ఎంత ఎక్సలెంట్ చూడండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దేవునికి స్తోత్రం. చాలా మందికి కష్టాలకి అందరి జ్ఞాపకం అంటారు కానీ ప్రార్థన జ్ఞాపకం ఉండదు. హల్లెలూయా. ఎవడన్నా చేస్తాడో చేయడో నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అందుకే దేవుడితోని మనకున్న అనుబంధం ఎంత ఉంది, మీరు ఎలా టైం స్పెండ్ చేస్తా ఉన్నారు, ఎంతసేపు దేవునితో అనుబంధం కలిగి ఉంటున్నారు, క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటానికి మీరు ఎంత ఇష్టపడుతూ ఉన్నారు ఆలోచన చేయండి. దినమంతా వ్యర్థంగానే గడిపేస్తున్నావా? ఫోన్ మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతారు. ఇంటికి గంటలు బైబిల్ చదవా నాన్న చూడండి, వద్దంతా పనిసారి అలసిపోయా, మాట్లాడటానికి ఇంటికి మాట్లాడటానికి కలిసిపోదా, అవునా? కానీ దేవుడితో మాట్లాడటానికి నీ కొరకు ప్రాణం పెట్టి నరకానికి వెళ్ళాల్సిన నిన్ను పరలోకానికి వెళ్ళేటట్టుగా చేసి నీ జీవితాన్ని మార్చి క్రీస్తుకున్న సింహాసనం కూడా నీకు ఇచ్చేసేటటువంటి ఆశీర్వాదం ఇచ్చిన నీ దేవుడితో ఎంత సమయం గడుపుతా ఉన్నావు? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. నీ స్థితి దేవుని దగ్గర ఎలా ఉంది? ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావా? అందుకే నేను అంటాను, క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవం మతం కాదు. మతాలు చాలా ఉన్నాయి. మతాలు ఎక్కడి నుంచి వచ్చాయో దాని చరిత్ర అంతా చదివితే దాంట్లో సింపుల్గా చెప్పొచ్చు. ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుణ్ణి తెలుసుకున్నాలని, దేవుణ్ణి కలుసుకున్నాలని అందరూ ఆశపడ్డారు, అందరూ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆలోచనలతోని దేవుడు ఇలా ఉంటాడేమో, దేవుడు ఇలా మాట్లాడతాడేమో అని అనుకున్నారు. సౌలుతో దేవుడు ఎలా మాట్లాడాడు? ఆయన కళ్ళు పోయినాయి, స్వరంతో మాట్లాడాడు. జక్కయ్యతో ఎలా మాట్లాడాడు చెప్పాలి? చెట్టెక్కితే చేయొద్దు మాట్లాడు. ఇప్పుడు జక్కయ్య చెట్టెక్కినప్పుడు కలుసుకుంటేనే యేసు ప్రభు దేవుడు అన్నాడు అనుకోండి. సౌలు ఉన్నాడు కదా, ఆయనకేమో కళ్ళు పోయినాయి, డైరెక్ట్ స్వరాన్ని విన్నాడు. కళ్ళు పోగొట్టి అలా మాట్లాడితేనే దేవుడు అన్నాడు అనుకోండి. ఆలోచన చేయండి. అదే రీతిగా భూమి మీద ఉన్న మనుషులు ఏం చేశారంటే, ఓహో దేవుడు అంటే ఇలా ఉంటాడేమో, ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ అభిప్రాయం యొక్క సారాంశమే మతం, అభిమతం. నాకు అభిమతం ఉంది అంటాం కదా, అలా కొంతమంది వ్యక్తులు గ్రూపుగా కూడి దేవుడు ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో అని ఎన్ని గ్రూపుల ప్రజలు వాళ్ళు దేవుని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారో అలా మతాలు పుట్టుకొచ్చాయి. బౌద్ధ మతం వచ్చింది. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో మనుష్యుల యొక్క అభిప్రాయాలను బట్టి దేవుణ్ణి తెలుసుకున్నారనుకున్నారు. కానీ మనిషి యొక్క అభిప్రాయానికి, మనిషి యొక్క ఊహకు అందనటువంటి వాడు పరమాత్ముడు. ఎందుకో తెలుసా? మనిషికి పరిమితి ఉంది, దేవుడికి పరిమితి లేదు. దేవుడు అనంతుడు. పరిమితి కలిగిన వాడు అనంతుడిని చేరుకోలేడు, ఆయనను కలుసుకోలేడు, ఆయన గురించి అసలు ఏమాత్రం తెలుసుకోలేడు. అందుకే అనంతుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు
ఈ మనుషుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో వాళ్ళు నన్ను కనుగొనలేరు, తెలుసుకోలేరని పరమాత్ముడే భూమి మీదకి మనిషిగా రావాల్సి వచ్చింది. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. అన్యులకు దేవుడు అంటే తెలియదు, కానీ ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీకు దేవుడు ఎవరో తెలుసు. నీ సృష్టికర్తను బాల్యం నుంచి అన్నాడు. ఎప్పటి నుంచట? చాలా మంది ఏమంటారు తెలుసా, దేవుని దగ్గరికి రావాలంటే మరే చిన్నప్పటి నుంచి నీ భక్తి ఎందుకురా, చెయ్యి, ఎంజాయ్ చేయి, లోకమంతా అనుభవించిన తర్వాత ముసలవుతాం చూడు, అప్పుడు దేవుడి దగ్గరికి రావాలంట. మీకు ఎవడైనా మామిడి పండు మొత్తం చీకేసి పీచి ఇచ్చాడని తీసుకుంటారా? పీచి పీక్కపోయిన లైఫ్ దేవుడికి అవసరమా? అవసరమా? నువ్వు యవ్వనస్తుడు ఉన్నప్పుడే నీ దేవుడికి కావాలి. నువ్వు పసివాడు ఉన్నప్పుడే నీ దేవుడికి కావాలి. బాలుడైన సమయంలో దేవుడు అంగీకరించాడు. యవ్వనస్తుడైన ఆదామును దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు సవాలేసి అడిగితే మన జీవితం ఎక్కడుంది? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన అందుకే ప్రపంచానికి ఆయన మాటలన్నీ కూడా క్రైస్తవ లోకానికి, సమాజానికి, విశ్వాసులకు ఒక సవాలు లాంటివి. దాన్ని నువ్వు సవాలుగా ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు దాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, నాకు ర్యాంక్ వస్తేనే సీట్ ఎప్పుడు వస్తుంది? భూమన్న ర్యాంక్ వస్తే కదా. ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? చదవాలి, కష్టపడాలి, నిద్రాహారాలు మానేసి స్టడీ చేసి ర్యాంక్ కొట్టేస్తారు. నువ్వెప్పుడైతే క్రీస్తు మాటను సవాలుగా తీసుకుంటావో అప్పుడు నువ్వు అలాగనే ప్రయాసపడగలుగుతావు. లేదంటే డబ్బు, లోకం, సంసారం, జీవితం, ఉద్యోగాలు, దీంట్లో సాతానుగాడు నిన్ను మభ్య పెట్టేస్తాడు. అదే జీవితం అనుకొని అదే కోరికల్లో చచ్చిపోతాం. చివరికి మిగిలేది ఏంటో తెలుసా? నీ మట్టుకు నీవు రక్షించబడతావు, కానీ నువ్వు ఎలా వెళ్తావట? వెండి, బంగారం, వెలగల రాళ్ళ జీవితం అయితే అవి నిలిచి ఉంటాయి. గడ్డి, కొయ్య, కర్ర అయితే కాలిపోద్ది, బూడిదే మిగులుద్ది. మనం రక్షించబడ్డాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ మన స్థితి బూడిదలాగా వెళ్ళాల్సి వస్తుంది. ఏం ఉండదు. దేవుడు కళల్లో చూపించిన ఆశీర్వాదాలు ఒక్కటి కూడా మనం అనుభవించలేము. ప్రయాసపడితే కదా, ప్రేమను చూపిస్తే కదా. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితి లేనప్పుడు దాన్ని మనం చేరుకోలేము. అందుకే దేవుని యొక్క మాటల్ని దేవుని పిల్లలుగా ఒక సవాలులాగా తీసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎన్నోసార్లు వాక్యం వింటున్నాను, కానీ నీ వాక్యాన్ని, నీ మాటల్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. ప్రభా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభా. చాలాసార్లు సిలువలో నువ్వు చనిపోయావని గుడ్ ఫ్రైడే రోజు నీ మాటల్ని మేము ప్రతి సంవత్సరం ధ్యానిస్తున్నాం, కానీ ఆ మాటల్లోని ఆంతర్యాన్ని మేమెప్పుడు సవాలుగా తీసుకోవట్లేదు నాయన. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివని ఒక్క క్షణం ఎడబాటు కొరకు ఎంత ఏడ్చావు ప్రభువా, ఎంత ఏడ్చావు. తండ్రితో సహవాసం కలిగి ఉండి ఎన్ని బాధలైనా సంతోషంగా భరించగలిగాడు, కానీ తండ్రి లేని జీవితాన్ని ఒక్క క్షణం కూడా ప్రభు ఊహించుకోలేకపోతా ఉన్నాడు. పాపం తన మీద వేసుకుంటే దేవుడు దూరమైపోతాడని ఏడ్చాడు, కానీ ఆ సిలువ తనకు భారమని ఏ రోజు ప్రభు ఏడవలేదు. తండ్రితోనున్న బంధం పోగుతుందని తను ఏడ్చాడే. ఈరోజు ప్రార్థన చేయకుండా నేను ఎంత సమయం గడిపానని ఏ రోజైనా ఏడవగలుగుతున్నావా? వాక్యం చదవలేదని ఏ రోజైనా ఏడ్చేవా? దేవాన్ని సన్నిధికి వారం రాలేదని ఏ రోజైనా ఏడ్చావా?
ఎన్ని వారాలు మన జీవితంలో పోగొట్టుకుంటున్నాం. అవకాశం ఉండి రూములో ఉండి రానటువంటి భయంకరమైన స్థితి. ప్రభు నాకు సహాయం చేయాలి, నాకు సహాయం చేయాలి. నీతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. నీ ప్రసన్నత నేను అనుభవించాలి. ఒక్కొక్క రోజు ఎన్ని గంటలు నేను వ్యర్థం చేసుకుంటున్నాను. ప్రభు నాకు సహాయం చేయాలి. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, నీ మాటలు నిర్లక్ష్యం చేశాను. తినటానికి, తాగటానికి, ఎగరటానికి, మాట్లాడటానికి ఎంత సమయం వెచ్చించానో ప్రభా నన్ను క్షమించు. ఈ రోజు నుంచైనా నీతో మాట్లాడే అనుభవం కావాలి ప్రభా. సహాయం చేయవా తండ్రి. సమయలులాగా ప్రతి క్షణం నీ సన్నిధానాన్ని అనుభవించాలి. దావీదు మహారాజైనా ఏ రోజు నీతో విచారణ చేయటం మానలేదు నాయన. నిన్ను అడగటం మానలేదు ప్రభువా, సహాయం దయచేయి. కుమారుడిగా నీ స్థానాన్ని పనికిరాని మాకు ఇచ్చేస్తున్నావే. మాతో కలిసి భోంచేస్తానంటున్నావు. పరలోకంలో నీ కొరకు తండ్రి ఇచ్చిన సింహాసనాన్ని సైతం మాకు ఇచ్చేస్తానంటున్నావు. కానీ మా ప్రేమ చూడు నాయన. నీ ప్రేమకి మా ప్రేమకి మీరు ఇచ్చినటువంటి స్థితి మేము ఏ రీతిగా స్థితి ఇవ్వగలుగుతున్నామయ్యా. సంఘం అని చెప్పుకుంటున్నాం, ఒకే సంఘానికి వస్తున్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ఒకే బాప్తిసం పొందుకున్నాం, ఒకే సువార్త విన్నాం, ఒక కుటుంబంగా జీవిస్తున్నాం. కానీ కుటుంబంలో ఉన్నటువంటి నా సహోదర సహోదరుల పట్ల ఈ ప్రేమ నేను చూపించలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించవా ప్రభువా. కనీసం నా సహోదరులకు ప్రార్థించలేని స్థితి, వారి స్థితిగతులు తెలుసుకోలేనటువంటి భయంకర స్థితి. ప్రభా, ఈ రోజైనా అలాంటి స్థితి నుంచి నాకు విడుదల దయచేయి. మీరు మాకు ఇచ్చిన బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. నీ పాదాలు పట్టుకుని సిగ్గుమాలి అడుగుతా ఉన్నా. నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే. నా తనువంతున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే. నా తనువంతున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎందుకని నీ సొత్తుగా మారింది యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ప్రేమగల మా తండ్రి, నువ్వు సిలువ వేయబడి 2000 సంవత్సరాలు అవుతా ఉంది. నువ్వు సిలువలో పలికిన మాటల్ని 2000 సంవత్సరాల నుంచి నీ బిడ్డలు ధ్యానిస్తూనే ఉన్నారు. కానీ నీ మాటల్ని సవాలుగా తీసుకొని నీలా క్షమించే గుణం, నీతో పాటు మా సహోదరులను మా స్థానంలోకి రాణించే స్థితిలో నీ స్థానాన్ని సైతం అయ్యా యోహానికి ఇచ్చినట్టుగా మా స్థానాన్ని సైతం మా బిడ్డలకి ఇచ్చిన
ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రభా నీతో అనుబంధం కలిగి ఉండే స్థితి ఈ రోజు నుంచి నీ బిడ్డలుగా దేవా వీలైనంత మట్టుకు ప్రార్థనలు గడపటానికి, వాక్యం చదవటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, నీ ప్రసన్నత అనుభవించడానికి, ప్రతి వారము నీ సన్నిధి సమృద్ధి చేత నింపబడటానికి ఆత్మదేవ మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని విత్తబడిన నీ జీవపు మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నీ సాక్షులుగా నిలబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.